గుజరాత్లోని సూరత్లో ఒక భార్య బాధితుడు బాబుభాయ్ అనే వ్యక్తి తన భార్య నుంచి నాకు విముక్తినైనా కలిగించండి, లేదు అంటే విడాకులైన మంజూరు చేయించండి, లేదు అంటే నాకు కారుణ్య మరణాన్నైనా ప్రసాదించండి అని ఒక కలెక్టర్కి లేఖ రాశాడు, స్థానిక కలెక్టర్. మరి విడాకులు తీసుకోవచ్చు కదా అంటే విడాకులు ఇవ్వకుండా రకరకాల కారణాలతో హింసిస్తున్నారంట. అత్త, తారాభిను, భార్య, బామ్మరిది వీళ్ళందరూ కూడా రకరకాల కేసులు పెట్టేసి గృహహింసం కింద ఇతన్ని నరకం చూపిస్తున్నారంట. పైగా తన మొదటి భార్యకు ఉన్నటువంటి 12 సంవత్సరాల కొడుకుని కూడా చంపాలని చూస్తున్నారంట. మరి మొదటి భార్య సాధారణంగా మామూలుగా చనిపోయిందా లేకపోతే ఇతడు విడాకులు ఇచ్చాడా ఏమో తెలియదు, ఆ విషయం బయటికి రాలేదు. కానీ రెండో భార్య, అత్త, మామ, మిగతా వాళ్ళందరూ పెడుతున్నటువంటి హింసలకి చనిపోవాలని ఉంది. నా కొడుకు వల్లే బ్రతుకుతున్నాను, నాకు ఏదో ఒక విధంగా పోలీసులు న్యాయం చేయాలి, లేదా కలెక్టర్ న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు పోలీసులు కేసే నమోదు చేయట్లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎలవయ్యా అంటున్నారు, చాలా ఈజీగా తీసుకుంటున్నారు. నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి, నా కొడుకుని ఎక్కడైనా సరే ఒక అనాథాశ్రమంలోనో లేకపోతే ఇంకేదైనా స్వచ్ఛంద సంస్థలో పడేయండి అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ గృహహింస అనేది మగవాళ్ళకి ఎంత దినిగా తయారైందో చూడండి. ఆడవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ గృహహింస చట్టాన్ని ఇప్పుడు వాళ్ళు ఇలా తప్పుడుగా దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు. ఈ గృహహింస చట్టం అనేది నిజంగా మంచిది, ఎందుకంటే ఎంతోమంది మహిళలు నరకం అనుభవించారు. ఎంతోమంది మహిళలు భర్తల అధీనంలో అయినా సరే గృహహింస చట్టం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మహిళలు పడుతున్నటువంటి నరకం అంతా ఇంత కాదు. కానీ కొంతమంది ఆడవాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరైనా ఒక మహిళ వచ్చి గృహహింస చట్టం పెడితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి, తర్వాత నిజమా కాదా ఎంక్వైరీ చేయాలి. కానీ ఈలోగా జరగాల్సినటువంటి జరిగిపోతాయి. ఎందుకు అంటే అప్పటికే నష్టం జరిగిపోద్ది. ఈవిడ ఒకవేళ పోలీసులకి ఏదైనా లంచం ఆశ పెడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, లేకపోతే ఏదైనా సరే నన్ను ఇంత హింస చేస్తున్నాడు అంటే దానికి రుజువులేముండవు. ఏ విధంగా నిరూపిస్తారు? నేను కొట్టలేదురా బాబు అని అంటే ఎవడు నమ్ముతాడు? సీసీ కెమెరాలు ఉండవు కదా. లేదంటే పడక మంచం మీద అయినా సరే నన్ను ఈ విధంగా నరకం చూపిస్తున్నాడన్నా కూడా మనం ఏం చేయలేం. ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. మగవాడికి జరిగినటువంటి అన్యాయానికి సొల్యూషన్ ఏంటో అర్థం కాలేదు. ఆడవాళ్ళకి జరిగినటువంటి అన్యాయం విషయంలో చట్టాలు, కోర్టులు బాగానే స్పందించి చట్టాలు చేశాయి. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉండాలి. అయితే గుజరాత్లో భార్యా బాధితుల యొక్క సంఘం అయితే ఉంది అక్కడ. వాళ్ళు కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు. అంటే మీరు నవ్వచ్చు, కానీ వాస్తవంగా ఉంది అక్కడ. భార్యా బాధితుల యొక్క సంఘం అక్కడ ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో బహుశా ఉంటే ఉండొచ్చేమో.